భిన్న సంస్కృతులు సామరస్యానికి ప్రతీకగా నిలిచిన కేరళను ఉద్దేశించి మహారాష్ట్ర మంత్రి నితీష్ రాణే చేసిన మినీ పాకిస్తాన్ వ్యాఖ్యలపై బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా మౌనం వహించడంపై సిపిఐఎం పోలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కరత్ మండిపడ్డారు. కేరళ చరిత్ర, ప్రజలు, సంస్కృతిని అవమానిస్తూ మహారాష్ట్రకు చెందిన బీజేపీ నాయకుడు వ్యాఖ్యలు చేశారని, ప్రతి రాజకీయ పరిణామం పైన వ్యాఖ్యలు చేసే నడ్డా తన పార్టీ నేత వ్యాఖ్యలను విధిగా ఖండించాలని ఆమె డిమాండ్ చేశారు. నితీష్ రాణే బీజేపీ సభ్యుడు. ఇది ఆయన గురించి కాదు, ఇది బీజేపీ ఆలోచన ఏమిటనే దాని గురించే. బీజేపీ అధ్యక్షుడు ఇలాంటి వ్యాఖ్యలను ఎందుకు ఖండించారు? ఇది బీజేపీ ఆలోచన ధోరణి. ఆయన ప్రతి విషయం పైన మాట్లాడతారు. మహారాష్ట్రకు చెందిన తన పార్టీ నాయకుడు కేరళ చరిత్ర, ప్రజలు, సంస్కృతిని అవమానించారు. ఆయనపై బీజేపీ చర్య తీసుకుంటుందా? సిపిఐఎం లేదా కేరళకు చెందిన కామ్రేడ్లు దీన్ని ఖండిస్తారా లేదా అనేది ప్రశ్న కాదు. అలాంటి వ్యాఖ్యలను బీజేపీ విమర్శిస్తుందా అనేదే ప్రశ్న. నడ్డా ఆ పని చేస్తారా? కేరళకు చెందిన బీజేపీ నేతలు ఖండిస్తారా? బీజేపీ అయినా ఆ సాహసం చేస్తుందా అని బృందా కరత్ నిలదీశారు. నితీష్ రాణే వ్యాఖ్యలు గర్హనీయమని, రెచ్చగొట్టేలా ఉన్నాయని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ విమర్శించారు. దీనితో బృందా కరత్ ఏకీభవిస్తూ రాణే వంటి వ్యక్తులపై చర్య తీసుకోవాల్సింది బీజేపీయేనని అన్నారు. అబద్దాల ఆధారంగా కక్షతో రాణే ఈ వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. నితీష్ రాణే వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఆలోచనలకు అనుగుణంగానే ఆయన అలా మాట్లాడగలిగారు. అలాంటి వ్యాఖ్యలను బీజేపీ ఖండించాలి, ఆయనపై చర్య తీసుకోవాలి అని అన్నారు. కాగా కేరళ పట్ల సంఘ పరివారం అనుసరిస్తున్న వైఖరిని ఇది తేటతెల్లం చేస్తుందని పినరయి చెప్పారు.